సూరి నాగమ్మ. జనవరి నెల మధ్యలో కనుమ పండుగ నాడు భారతదేశంలోని జనులు గోవులకు, ఎద్దులకు తమ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. వాటికి విశ్రాంతినిచ్చి, వాటిని కడిగి, కొమ్ములకు రంగులు రాసి, పూసలతోనూ గంటలతోనూ అలంకరించి వాటిని ప్రేమగా చూస్తారు. ప్రతి సంవత్సరము ఆ దినమున నేను భగవాన్ పాతహాలికి గిరికి మధ్య ఉన్న గోలక్ష్మి సమాధిని దర్శిస్తాను. అప్రయత్నంగా నా మనసు గోలక్ష్మి చివరి రోజును గుర్తు చేసుకుంటుంది. 1948లో ఆ మరణించినప్పుడు నేను ఆ సంఘటన జరిగిన రోజు చోటనే ఉన్నాను. భగవాన్ లక్ష్మి పక్కనే కూర్చొని తన చేతులని తనపై ఉంచి ఆమె ఉపశమనను శాంతిని పొందే విధంగా అనుగ్రహం కురిపించారు. భగవాన్ ఆ ప్రదేశాన్ని వీడి వెళ్ళగానే లక్ష్మి నిశ్చలంగా కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నది. ఆ విధంగా అరగంట పైగా ఉన్నది. అప్పుడు సూరి నాగమ్మ ఆమె తలను తన ప్రేమతో తన చేతిలోకి తీసుకొని తన ఒడిలో ఉంచుకున్నారు. గోలక్ష్మి తుది శ్వాస విడిచిన పిమ్మట సూర్యనాగమ్మ ఆ విషయం భగవాన్కి తెలిపారు. గోలక్ష్మి సంవత్సరీకానికి కొన్ని రోజుల ముందు సూర్యనాగమ్మ ఆమె గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. లక్ష్మి సంవత్సరీకానికి ముందు రోజు భగవాన్ సూర్యనాగమ్మ వచ్చారా అని పదే పదే తన పరిచారకులను ప్రశ్నించారు. ఆమెకు రేపు లక్ష్మీ సంవత్సరీకం అని తెలిపారా అని అడిగారు. ఆ మన్నాడు కూడా ఆయన అలాగే అడిగారు. సూర్యనాగమ్మ రానే వచ్చారు, కానీ కాస్త ఆలస్యంగా వచ్చారు. ఆమె నేరుగా లక్ష్మీ సమాధి వద్దకు వెళ్ళి తర్వాతే భగవాన్ దర్శనానికి వచ్చారు. ఆమె చూడగానే లక్ష్మీ మందిరానికి వెళ్ళారా అని భగవాన్ అడిగారు. భగవాన్ లక్ష్మి సూర్యనాగమ్మ అనే త్రిభుజం నా హృదయంలో పదిలపరచబడింది. సుమారు 100 సంవత్సరాల కిందట బాల్య వివాహాలు భారతదేశంలో వ్యాప్తి చెంది ఉండేవి. వివాహమైన పిమ్మట ఒక బాలిక మృతి చెందితే ఆమెను వివాహమైన బాలుడు పునర్వివాహం చేసుకునేవారు. కానీ భర్త మృతి చెందితే మాత్రం ఆ బాలిక జీవితాంతం కఠోరమైన నియమనిష్టలతో గడపవలసి ఉండేది. ఆ బాలికకు గుండు చేయించి తెల్లని వస్త్రాలు కట్టబట్టేవారు. ఆమె దాదాపు అంటరానిదానిగా చూడబడేది. ఎందువల్లనంటే ఆమెను గృహంలోని శుభకార్యాల్లో కూడా పాల్గొనిచ్చేవారు కాదు. గృహం దాటి బయట వెళ్ళనిచ్చేవారు కాదు. కావున ఆధ్యాత్మిక జిజ్ఞాస గల వితంతువులకు ఏ ప్రాపంచిక వ్యాపకాలు లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఉండటానికి తేలికయ్యేది. అందుకనే శ్రీ రామకృష్ణ పరమహంస నా మరుసటి జన్మలో బాల్య వితంతుగా ఉండటానికి ఇష్టపడతాను అన్నారు. బాల్య వితంతువులు అన్ని ఆకర్షణ నుండి తప్పించబడతారు. వారికి ఆధ్యాత్మిక సాధన నుండి మరల్చే ఆకర్షణలు వికర్షణలు ఏమీ ఉండవు. సూర్యనాగమ్మ గారి జీవితం అటువంటిదే. సంపన్న కుటుంబంలో జన్మించిన ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆమెకు చాలా చిన్న వయసులోనే వివాహం జరిగింది. వివాహమైన 12 సంవత్సరాల లోపే ఆమె భర్తను పోగొట్టుకున్నారు. నాగమ్మ గారు శ్రీరామ ధర్మపత్ని అయిన సీతమ్మ అడుగుజాడలో నడవాలి అనుకునేవారు. అందుచే ఈ విషాద సంఘటన తట్టుకోలేనంత హృదయ విదారకంగా అనిపించింది. ఆమె ఎప్పుడూ తన గదిలో తలుపులు గడియ పెట్టుకొని ఎవరిని చూడటానికి కానీ ఏమీ తినటానికి కానీ ఇష్టపడకుండా ఉండేవారు. తత్ఫలితంగా ఆమె పోషకాహార లోపం వల్ల బలహీనంగా తయారైనారు. ఈ దురదృష్టం మధ్యలో మహాత్ముల గురించి ఎవరైనా పాటలు పాడినా మాట్లాడినా ఆమెకు ఎంతో ఉపశమనంగా ఉండేది. అందువలన ఆమె మహాత్ముల గురించే గ్రంథాలు చదువుతూ ఉండేవారు. మహాత్ములతోటి అనుబంధం కలిగి ఉండాలనే కోరిక ఆమెలో ఉత్పన్నమైంది. ఈ ఆచార్య బీజము అచిర కాలంలోనే వృక్షంగా మారటం కాదు, పెద్ద అందమైన పూల తోటగా మారింది. పాఠశాల విద్యలో నాగమ్మ గారు తన మాతృభాష అయిన తెలుగును స్వయంగా నేర్చుకున్నారు. ఆమె రామాయణ, భారత, భాగవతాలను చదివారు. భాగవతంలో భగవంతుడు కపిలుని రూపంలో బాలునిగా తన తల్లి దేవహూతికి ఆత్మసాక్షాత్కారం పొందే విధానం బోధించే ఘట్టం ఆమెను ఎంతగానో ఆకర్షించింది. అది నాగమ్మ గారి జీవితాన్ని మలుపు తిప్పింది. ఆమెలో ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలనే తృష్ణ పెరిగింది. ఎవరైనా మహాత్ముని కలుసుకొని సేవించాలని ఆమె కోరుకున్నారు. ఆ రాత్రి నాగమ్మ గారికి కలలో దక్షిణామూర్తిని పోలిన సిద్ధపురుషుడు ఒకరు కనిపించారు. ఆ సిద్ధపురుషుని చుట్టూ ఉజ్వలమైన కాంతి ఉన్నది. నాగమ్మ లేచి ఆమె సాష్టాంగ నమస్కారం అనుకున్నారు. కానీ ఆమె హఠాత్తుగా మెలకు వచ్చేసేసింది. ఆమె చాలా నిరుత్సాహం చెందారు. ఆమెలో సత్పురుషులను సేవించాలని కోరిక మెండైంది.
నాగమ్మ గారికి 3 సోదరులు ఉండేవారు. ఒకరు వకీలు, రెండో వారు బ్యాంకులో పనిచేసేవారు, మూడో సోదరుడు పూర్తిగా అంగవైకల్యం వల్ల కదలలేని వారు. ఆ సోదరుడు మరణించే వరకు ఆయన కనిపెట్టుకుని ఉండే బాధ్యత నాగమ్మ గారిపైన పడింది. 1923లో ఆ సోదరుడు మరణించారు. ఆ సమయంలో ఆధ్యాత్మిక సాధనలో పురోగమించాలనే కోరిక ఉన్నప్పటికీ ఆమె బాధ్యతలు ఆమెను కట్టిపడేసినాయి. ఆ సోదరి మరణం తర్వాత వకీలుగా ఉన్న తన సోదరుని కుటుంబంతో పాటు ఆమె విజయవాడ మారవలసి వచ్చింది. దీనివల్ల ఆవిడకి మేలు జరిగింది. ఎందుకంటే అక్కడ ఆమెకు సాధకులతో సాంగత్యం కలగటం కాకుండా మరిన్ని తెలుగు ఆచార్య గ్రంథాలు లభించేవి. 1939లో నాగమ్మ మరొక సోదరుడైన డిఎస్ శాస్త్రి తన వ్యాపార పనుల మీద అటువైపు వెళ్ళినప్పుడు అరుణాచలాన్ని వెళ్ళటం, అక్కడ రమణ మహర్షిని దర్శించడం జరిగింది. ఆ గొప్ప మహనీని దర్శించినప్పుడు తాను పొందిన అనుభూతిని, ఆయన దర్శనంతోటే తన జీవితం ఎలా పూర్తిగా మార్పు చెందిందో ఆయన వివరించారు. ఆయన నాగమ్మ గారిని రమణ మహర్షిని దర్శించుకొని కొంతకాలం అరుణాచల గడపని ప్రోత్సహించారు. ఆమెకు ఇందుకు అవసరమైన ఆర్థిక మరియు ఇతర విధమైన తోడ్పాటును తాను అందిస్తానని చెప్పారు. నాగమ్మ ఆ వింత సాధువుని గురించి కొంత అపనమ్మకంతో ఉన్నారు. కానీ ఆమె సోదరుని నిరుత్సాహపరచడం ఇష్టం లేక ఆమె 1941లో జూలైలో రమణాశ్రమానికి వెళ్ళారు. భగవాన్ వైపు ఒక్కసారి చూడగానే ఆమె నోట మాట రాక ఆశ్చర్యంలో మునిగిపోయినారు. భగవాన్ ఆమె వైపు నిశ్చితంగా చూసినప్పుడు ఆమె అవ్యక్తమైన శాంతిని అనుభవించారు. అద్భుతంలోకి అద్భుతం ఏమిటంటే సుమారు 30 సంవత్సరాల కిందట స్వప్నంలో కనిపించిన సిద్ధపురుషుడు రమణ మహర్షి అని ఆమె గుర్తించారు. ఆమెలోని ఆశ్చర్యాన్ని గమనించి భగవాన్ ఆమెను చూసి చిరునవ్వు నవ్వారు. సాక్షాత్తు భగవంతుని ఎదుటనే తను నిలిచి ఉన్నారని భావించిన ఆమె తిరువణ్ణామలైలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె అక్కడికి తాత్కాలికంగా ఉండడం కోసం వచ్చారు కనుక శాస్త్ర నివాసానికి అవసరమైన వస్తువులు తెచ్చుకోవడం కోసం తిరిగి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. భగవానుడిలో సెలవు తీసుకుంటూ ఆమె ఆయనకు దూరంగా ఉండటం ఇష్టం లేక ఏడ్చేశారు. మీరు ఏమి చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను అన్నారు భగవాన్. నాగమ్మ తన్మయత్వంలోనై అప్పటి నుండి ప్రతిదానిలోనూ భగవాను దర్శించేవారు. ఆమె ఆనందంతో నిండిపోయినారు. ఇన్నాళ్ళు దుఃఖబాల్లో మునిగిన నాగమ్మ ఆఖరికి ఆనందంతో ఉండటం ఆ బంధువులు కూడా గుర్తించారు. భగవాన్ నుంచి దూరంగా ఉండటం సహించలేని నాగమ్మ 3 నెలల్లోపే అరుణాచలానికి తిరిగి వచ్చారు. ఆశ్రమం దగ్గరలో నివాస గృహాలు లేకుండడం చేత ఆశ్రమంలో సూర్యాస్తమయం స్త్రీలను అనుమతించకపోవడం చేత ఆమె టౌన్లో ఉండవలసి వచ్చింది. అదృష్టవశాత్తు హెచ్ఎంఆర్ ఉండే ఇంటి పక్కనే ఆమెకు అద్దెల్లు దొరికింది. హెచ్ఎంఆర్ భగవాన్కి భోజనం వడ్డించిన తర్వాత మాత్రమే తాను భుజించేవారు. అటువంటి మహాత్మురాలి పొరుగున ఉండటం వల్ల ఆమెకు గొప్ప సత్సంగం లభించినట్లయింది. హెచ్ఎంఆర్ ఆమెని ఎటువంటి సంకోచాలు లేకుండా భగవాన్తో సంభాషించవలసిందిగా ప్రోత్సహించారు. నిజానికి హెచ్ఎంఆర్లు నాగమ్మ గారికి భగవాన్ ఆత్మసాక్షాత్కారం అంటే తక్కువైందని దేని కోరవద్దని చెప్పారు. ఒకరోజు భగవాన్కి నమస్కరించిన తర్వాత ఆమె గద్గద స్వరంతో, భగవాన్, నేను ముక్తిని పొందడానికి తోడ్పడండి దయచేసి అని కోరారు. కరుణ ప్రతిరూపమైన భగవాన్ ఆమె వైపు తిరిగి అంగీకరిస్తున్నట్లుగా తల ఊపారు. భగవాన్ ఈ విధంగా ప్రతిస్పందించడం చాలా అరుదైన విషయం. భగవాన్ సాధారణంగా ముక్తిని కోరుకుంటుంది ఎవరు, ఈ ప్రశ్న అడుగుతుంది ఎవరు అని ఎదురు ప్రశ్న వేయటం కానీ కేవలం మౌనంగా ఉండిపోవటం కానీ చేసేవారు. నాగమ్మ హెచ్ఎంఆర్తో ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆమె, ఎంత అదృష్టవంతులు మీరు, భగవాన్ మీకు ఇప్పుడే అభయాన్ని ఇచ్చేశారు అన్నారు. ఆమె అన్న మాటలకు అర్థమేమిటని నాగమ్మ హెచ్ఎంఆర్ని ప్రశ్నించారు. ఆమెకు ఇక జనమరణాలు ఉండబోవని, భగవాన్ ఆమెను తన రక్షణ పరిధిలో స్వీకరించారని, ఆమెకు భయపడవలసిన విషయం ఏమీ లేదని, అదే ముక్తి అని హెచ్ఎంఆర్ వివరించారు. భగవాన్ తన దృష్టిని నాగమ్మపై కేంద్రీకరించారు. ఒక మంచి విద్యార్థి వలె నాగమ్మ భగవాన్ బోధ అయిన ఆత్మవిచారంలో మునిగిపోయినారు. ఆమె కొన్నిసార్లు గాఢధ్యానంలోకి వెళ్ళగలిగేవారు. కొన్నిసార్లు ఆలోచన ఆమెను బాధించేవి. ప్రత్యేకించి భగవాన్ ఎదురుగా కూర్చొని ధ్యానం కొరకు కళ్ళు మూసుకున్నప్పుడు ఈ ఆలోచనలను చుట్టుముట్టేవి. నేను కళ్ళు తెరిచేటప్పటికీ భగవాన్ నా వైపు ఏకాగ్రంగా చూస్తూ ఉండేవారు అని ఆమె చెప్పారు. భగవాన్ నా ఆలోచనలన్నింటినీ నా నుండి దూరంగా పాల్దోరారు అని తన కవిత్వ స్వరంలో చెప్పారు ఆమె.
నాగమ్మ మంచి కవయిత్రి, ప్రతిభ గల రచయిత్రి. స్వయంగా భగవాను ఏ ఆంక్ష విధించకపోయినా ఆ రోజుల్లో స్త్రీలు భగవాన్కి సమీపంలోనికి వెళ్ళి ఆయనతో స్వతంత్రంగా మాట్లాడటానికి జంకేవారు. రద్దీగా ఉన్న రోజుల్లో ఆయనతో సంభాషించే అవకాశం మరింత తక్కువగా ఉండేది. అటువంటి రోజులలో తన ధ్యానం గురించి సందేహాలని నాగమ్మ ఒక చీటీపై వ్రాసి భగవాన్ వద్దకి పంపేవారు. ఎందుకు ఈ సందేహాలు పట్టించుకుంటారు? వాడిని గమనించే కొద్దే బలపడతాయి, లోని మునగండి అని భగవాన్ ఆమెను మందలించేవారు. తన కవితా ధోరణిలో నాగమ్మ గారు ఇలా అనేవారు: ప్రతిసారి భగవాన్ నా వైపు చూసి నా అంతరంగ సాధనను పరిపుష్టిమనొచ్చినప్పుడు ఆయన దానిని ఏ విధమైన మడతలో లేకుండా సాగు చేసేవారు. అది బీడుబడిన నేలలోకి నీరు ప్రవహించి దానిలో మొక్కలు పుష్పించి ఫలించేలా చేయటం వంటిది. నా ఆధ్యాత్మ జీవితం అలా ఉండేది. సూరి నాగమ్మ గారు స్వయంగా అమృతనాడిని గురించిన సంఘటన వివరించారు. ఆ నాడి యోగశాస్త్రంలోనూ హిందూ ధర్మశాస్త్రంలోనూ దాన్ని కుండలితో పోల్చి గొప్పగా పొగడబడింది. 1942లో ఒక తమిళ పండితుడు ఆత్మసాక్షాత్కారంతో సంబంధం కలిగి ఉండదని భావింపడే ఈ అమృతనాడిని గురించి భగవాన్తో సుదీర్ఘమైన చర్చ జరిపారు. భగవాన్ కూడా ఆ చర్చ యందు ఆసక్తి కనబరిచి ఆ పండితుని ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చి అమృతనాడి చర్యలను కూర్చి వివరంగా తెలిపారు. నాగమ్మ గారికి ఈ విషయం మీద ఏ పడి పరిజ్ఞానం లేనందువల్ల ఆమె అయోమయంలో పడిపోయారు. ఆ పండితుడు వెళ్ళిపోయిన పిమ్మట ఆమె భగవాన్ చెంతకు వెళ్ళి ఆ చర్చకు సంబంధించిన వివరాలు అడగడం ప్రారంభించారు. ఆమె వాక్యం పూర్తి చేసే లోపల మీరెందుకు వీటన్నిటి గురించి చింతిస్తారు అని భగవాన్ అడిగారు. భగవాన్, మీరు గత 4 రోజులుగా ఈ విషయం చర్చిస్తున్నారు, అందుకని నేను కూడా దాని గురించి కొద్దిగా మీ నుండి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అన్నారు నాగమ్మ. ఆ పండితుడు శాస్త్రంలో వ్రాయబడిన విషయాల గురించి ప్రశ్నిస్తున్నారు. నేను మనకి సరైన సమాధానాలు ఇస్తున్నాను. మీరు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరెవరో మీలోని తరిచి చూసుకుంటే చాలు అని చెప్పి భగవాన్ కరుణాపూరితులై ఆ వైపు చూసి చిరునవ్వు నవ్వారు. తిరిగి 2 రోజుల తర్వాత అదే విషయం చర్చకురాగా భగవాన్ అది కేవలం ఒక భావనయే అన్నారు. నాగమ్మ గారు అమృతనాడి గురించి తెలిపిన విషయాలన్నీ భావనలేనా అని ప్రశ్నించగా భగవాన్ ఈ విధంగా నొక్కి వక్కాణించారు. అవును, కాకుంటే మరేమిటి? అది కేవలం భావనయే కదా. ఈ శరీరమే ఒక భావన అయినప్పుడు అది భావన కాక మరేమవుతుంది? పిమ్మట భగవాన్ నాగమ్మ గారిని కరుణాపూర్తిలో చూశారు. ఆ క్షణంలోనే ఆమె సందేహాలన్నీ పటాపంచలైపోయినాయి. ఈ సంఘటన గురించి జరుగుతూ నాగమ్మ సందేహాలు వచ్చినప్పుడు వాటిని లక్ష్యపెట్టకుండా మూలని చేరుకోవటమే ముఖ్యమైన విషయాన్ని వెల్లడి చేశారు. ప్రతి సాధకునికి ఒక ప్రత్యేకమైన ఆంతరిక స్వభావం ఉంటుందని అర్థం చేసిన భగవాన్ ఒక సాధకుని పరిపుష్టిని గావించేటప్పుడు అతని అంతర్గత స్వభావం అనుసరించి సూచనలు ఇచ్చేవారు సూర్యనాగమ్మ గారు. సూర్యనాగమ్మ గారు ఒక కవయిత్రి, రచయిత్రి కనుక ఈ విషయం పరిగణలో ఉంచుకొని భగవాన్ ఆమెను ఆచార్య పదవిలో నడిపించారు. సూర్యనాగమ్మ భగవాన్ని తన సద్గురుగానే గుర్తించగానే గీతాలు, పద్యాలు, కవితలు వాటికవే అప్రయత్నంగా ఆమె కళ నుండి వెలువడసాగినాయి. మొట్టమొదట్లో తాను రచించిన వాటిని భగవాన్ చూపడం సిగ్గుపడేవారు ఆమె. కానీ వేరే తెలుగు మహిళ ఈ పద్యాలని భగవాన్ ముందు పాడేవారు. ఆయన వాటిని బాగా మెచ్చుకునేవారు. తన పద్యాలని భగవాన్ మెచ్చుకున్నారని ఒక పరిచారకుల ద్వారా విన్న నాగమ్మ తన కవితలు మరికొన్నిటిని భగవాన్ ముందు ఉంచడం కోసం సాహసించారు. భగవాన్ సాధారణంగా చిరునవ్వు నవ్వి అందులో 4 పద్యాలను ప్రార్థిస్తూ రాయబడినవి ఉన్నాయి. ఇందులో 2వది ఆశ్చర్యకరంగా ఉంది. నేను స్కందాశ్రమం వదిలి ఇక్కడ స్థిరపడిన తర్వాత నాకు సేవ చేయడానికి కోతులు లేవు. నాగమ్మ, కోతి వంటి నా మనస్సుని మిమ్మల్ని సేవించడానికి ఎందుకు అంగీకరించరు? దాన్ని కట్టివేసినా సరే, అణుకుతో ఉండినట్లు లొంగదీసినా సరే, కానీ అది మాత్రం మీ సేవ చేసేటట్టు చూడండి. అది ఆ పద్యం యొక్క సారాంశం. శివానంద లహరిలో ఆదిశంకర్లు ఈ విధంగానే అంటారు. ఆదిశంకర్లు, ఓ శివ, నువ్వొక భిక్షువు. కోతి వంటి నా మనసును ఒక కర్రలో కట్టి నువ్వెందుకు బిచ్చానికి వెళ్ళవు? నీ సమృద్ధిగా భిక్ష తరుగుతుంది కదా. అప్పుడు భగవాన్ ఆశ్రమం సందర్శించిన ఒక తెలుగు పండితుని గురించి చెప్పారు. ఆ పండితుడు భగవాన్తో సూర్యనాగమ్మను రాసిన అనేక ఆధ్యాత్మిక వ్యాసాలని తాను అనేక తెలుగు పత్రికలు చదివానని చెప్పారు. భగవాన్ ఆయనతో మ్యాగజైన్స్కి, ఇతర పత్రికలకు, దినపత్రికలకు వ్యాసాలు పంపడం ద్వారా నాగమ్మ ప్రజలకు
ఆచరణ ప్రబోధం చేస్తున్నానన్నారు. భగవాన్ ఎంత గొప్పగా నాగమ్మని ప్రోత్సహించారో కదా. ఒకరోజు భగవాన్ హాల్లో ఉన్నప్పుడు తెలుగు వ్రాతపదం గురించి శ్రద్ధ వహించేవారు కరువైనారని ఎవరో అనటం జరిగింది. వెంటనే భగవాన్ నాగమ్మ ఆ భాషపై తనకల పట్టు వలన వారిని ఎత్తి వ్రాయగలని సూచించారు. ఒక పెద్ద బౌండ్ నోట్ పుస్తకం తెప్పించబడింది. భగవాన్ స్వయంగా దాన్ని నాగమ్మకి ఇచ్చారు. ఆ రోజు నుండి తెలుగు రచనలన్నింటినీ రాయటానికి, కాపీ చేయడానికి, భద్రపరచడానికి ఆమె అధీకృత వ్యక్తి అయినారు. భగవాన్కి బాగా సన్నిహితంగా ఉండగలిగే అపురూపమైన అవకాశం నాగమ్మ లభించడం వల్ల భగవాన్తో ఆమె జరిపే ప్రశ్నోత్తరాన్ని గ్రంథస్థం చేయవలసిందిగా కాలక్రమేణా నాగమ్మ బంధువులు, మిత్రులు సూచించారు. మొదట్లో ఆమె నిరాకరించినప్పటికీ చివరికి అంగీకరించారు. నాగమ్మ గారి సోదరుడు డిఎస్ శాస్త్రి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆమెకు పెద్ద నోటు పుస్తకం ఇచ్చి భగవాన్ చుట్టూ జరిగే విషయాలన్నింటినీ వివరంగా లేఖ రూపంలో రాసి తన పంపమని కోరారు. నాగమ్మ ఈ వరలో చిక్కుకున్నారు. అలా లేఖలు మొదలైనవి. ఆమె 4 లేఖను పూర్తి చేసిన పిమ్మట వాటిని భగవాన్ చదివి వినిపించాలని ఆమె కోరిక కలిగింది. భగవాన్ వాటిని మెచ్చుకున్నారు. ఆమెకు జలపాతం వల్లే లేఖలు రాసి ఆ నోటు పుస్తకంలో భద్రపరిచారు. ఆ లేఖలు తర్వాతి కాలంలో రమణాశ్రమ లేఖలు పేరుతో గ్రంథ రూపంలో ప్రచురింపబడ్డాయి. భగవాన్ని ఒక మానవుడిగానే వర్ణిస్తూనే సద్గురుగా ఆయన వైశిష్టాన్ని విస్తపరుస్తుంది. కావున ఈ గ్రంథం ప్రతి ఒక్కరూ చదవవలసింది. నాగమ్మ గారు రమణాశ్రమ లేఖలు మొదటి భాగం పూర్తి చేసి రెండవ భాగం రాయడం ప్రారంభించినప్పుడు ఆఫీసులో పనిచేసేవారు కొందరు ఆమెను రాయటం ఆపేయమని చెప్పారు. అంతేకాకుండా అప్పటి వరకు ఆమె రాసిన వాటిని ఆశ్రమ యాజమాన్యానికి అప్పచెప్పారు. నాగమ్మ గారు కుప్పకూరారు. కానీ ఆమె తలవంచ తప్పలేదు. వారికి ప్రాతకృతులను ఇచ్చివేసే ముందుగా నాగమ్మ గారు వాటిని భగవాన్ ముందు ఉంచి వాటిని ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పారు. భగవాన్ రాజగోపాలయ్యని పిలిచి వాటిని ఆఫీసులో ఇవ్వమని చెప్పారు. మురుగనారు, కుంజుస్వామి, విశ్వనాథస్వామి వంటి భక్తులు నాగమ్మ గారు రాయటం నిలిపివేస్తారని బాధపడ్డారు. వారు ఆమెను రాయటం కొనసాగించమని ఎంతగానో చెప్పి చూశారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఒకరోజు కుంజుస్వామి యాజమాన్య వారి కఠోర నిర్ణయాలు కనిపించే నిర్ణయం వెనుక కారణాన్ని నాగమ్మ వివరించారు. ఆయన నాగమ్మ గారు ఆశ్రమ యాజమాన్యం మిమ్మల్ని రాయవద్దని చెప్పడం కావాల్సిన కారణాలు ఉన్నాయి. వెనుకటి కాలంలో పాల్ బ్రంటను, మునగాల వెంకటరామయ్య గారు మరి ఇతరులు రాసినప్పుడు ఇతరులు వారి రచనలు కాపీ చేసి వారి సొంత రచనలుగా వాటిని ముద్రించి సొమ్ము చేసుకున్నారు. కానీ మీకు అటువంటి స్వలాభాపేక్ష లేదు కదా. అటువంటిప్పుడు మీరు ఎందుకు సందేహిస్తారు? ఆ లేఖలు ఇప్పుడు తాత్కాలికంగా నిషేధింపబడినప్పటికీ ఈ లేఖలు ముందు తరం వారికి అంతులేనంతగా ఉపయోగకరంగా ఉంటాయి. ఏ మంచి పని చేయాలన్నా అడ్డంకులు ఎదుర్కోక తప్పదు అనేది అసాధారణ విషయమేమీ కాదు కదా. కేవలం ఈ అడ్డంకుల వలన మీరు రాసే పని ఆపేయకూడదు అని చెప్పారు. నాగమ్మ గారు ఒప్పుకోలేదు. ఆమె చింతా దీక్షితులు, సీతారామ శాస్త్రి అనే ఇరువురు ప్రముఖ తెలుగు పండితులను సంప్రదించారు. కుంజుస్వామి వల్లే వారు కూడా నాగమ్మ గారిని బాగా ప్రోత్సహించారు. సీతారామ శాస్త్రి గారు భగవాన్ మాటలోని అంతరార్థం తెలుసుకోగలిగిన సహజ చాతుర్యం ఆమెలో ఉన్నదని, అది అందరి భక్తుల వలన కాని పని అని, కావున భగవాన్ ఉపదేశాలను మిగిలిన ఆచార్య ప్రపంచానికి అందజేయవలసిన బాధ్యత ఆపే ఉన్నదని చెప్పారు. వారిలా ప్రోత్సహించగా నాగమ్మ గారు తన రచన పునఃప్రారంభించారు. అప్పుడప్పుడు యాజమాన్యం వారు మీరు ఇంకా రాస్తున్నారా అని ప్రశ్నించినప్పుడు ఆమె లేదని చెప్పేవారు. కానీ అపరాధ భావన ఆమెను బాధించి ఒకరోజు భగవాన్ వద్ద జరిగిందంతా ఆమె వెల్లడి చేయాలి అనుకున్నారు. ఆమె హాల్లో ప్రవేశించినప్పుడు భగవాన్ కొందరు భక్తుల నడుమ కూర్చోనడం చూశారు. మధురైలో ఉండగా జరిగిన బాల్యంలోని సంఘటనను ఆయన వారికి వివరిస్తున్నారు. తాను ఇల్లు వదిలి వెళ్తున్నప్పుడు తన పినతల్లి గారితో అబద్ధం చెప్పినట్టు తెలిపారు. సరిగ్గా ఆ సమయంలో భగవాను నాగంపై దృష్టిని కేంద్రీకరించి మనం అబద్ధం చెప్పడం కాదు, ఏదో శక్తి మన చేత అలా చేయిస్తుంది. ఆదిశంకరుడు కూడా సందర్శించే ముందు తల్లికి అబద్ధం చెప్పవలసి వచ్చింది. నాగమ్మ గారిలోని రాయటం పట్ల విముత పూర్తిగా తొలగిపోయి నేటి రమణాశ్రమ లేఖలో రూపుదిద్దుకున్నాయి. భగవాన్ జీవితంలోని చివరి సంవత్సరాలలో ప్రతి తెలుగుగా ముందు రోజు సాయంత్రం ఒక గోపీనమును భగవానికి సమర్పించడం తన అలవాటుగా పెట్టున్నారు నాగమ్మ.
ఆ విధంగానే భగవాన్ జీవితంలోని చివరి ఉగాది ముందు రోజున ఆమె అలవాటుగా ఇచ్చే కౌపీనాన్ని భగవాన్కి సమర్పించడం కోసం వెళ్ళారు. కానీ అంతులేని బాధలో ఉండి అత్యంత బలహీనంగా ఉన్న ఆయన అంగీకరిస్తారో లేదో అని ఆమె సందేహించారు. ఆ కౌపీనం స్వీకరించి తన మన్నాడు ఉదయం ధరించడం గాను దాన్ని ఒక పక్కన ఉంచమని చెప్పారు. మన్నాడు ఉదయం నాగమ్మ భగవాన్ చూడటానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ రోజు ఉగాది అయినా అని అడిగి, ఇది వికృతనామ సంవత్సరమా అని అడిగారు. అదే నాగమ్మ భగవాన్తో జరిపిన చివరి సంభాషణ. భగవాన్ చివరి రోజున అందరి భక్తుల వరనే నాగమ్మ వరుసలో నుంచుని ఉన్నారు. దర్శనానికి ఆ వంతు వచ్చినప్పుడు ఆయన కళ్ళు మూసుకొని ఉండటం చేత ఆయన అనుగ్రహాన్ని పొందలేకపోతుంది కదా అని బిగ్గరగా ఏడ్చారు. భగవాను కళ్ళు తెరిచారు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి, ఈ శరీరం బాధపడుతోంది అని చెబుతున్నట్లుగా ఉన్నాయి ఆ కళ్ళు. భారమైన దయ్యంతో పట్టణ దుఃఖంతో నాగమ్మ అంగీకారం తెలిపారు. భగవాన్ ఆ వైపు చూసి అనుగ్రహిస్తున్నట్టుగా చిరునవ్వు నవ్వారు. భగవాన్ సమాధి చెందిన తర్వాత నాగమ్మ స్వగ్రామానికి వెళ్ళారు. 1980లో ఆమె తిరిగి ఆశ్రమాన్ని తీసుకుని వచ్చి ఆమె తన జ్ఞాపకాలని రాయగలిగేలా చేసే భాగ్యం నాకు లభించింది. ఆమె వారిని తెలుగులో రాయగా ఆమె సోదరుడు ఆంగ్లంలోనికి అనువదించారు. అదే నా రమణాశ్రమ జీవితం అనే శీర్షికతో వెలువడింది. నాగమ్మ జబ్బు పడినప్పుడు ఆ బంధువులు ఆమెను తనతో తీసుకుని వెళ్ళి పిదప బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. నేను ఆ మాణిక్యం వలె విలువైన ఆమెకి భౌతికంగా సేవ చేయలేకపోయినా నా స్నేహితుడైన ఏఆర్ నటరాజన్ని ఆమెను గురించి శ్రద్ధ వహించవలసిందిగా కోరాను. ఆయన ఆ బాధ్యతను ఎంతో గొప్పగా నిర్వహించారు. నాగమ్మ గారు బెంగళూరులో మరణించినప్పుడు నేను ఏఆర్ నటరాజన్ని రమణాశ్రమ ప్రతినిధిగా ఆవిడ అంత్యక్రియలో పాల్గొన కోరగా ఆయన ఎట్లాగే చేసి ఆమె భౌతికాయాన్ని శ్మశానం వరకు మోయటం కూడా తోడ్పడ్డారు. యావత్ ప్రపంచంలోని సాధకులు నాగమ్మ గారికి ఆమె రచనలకు రుణపడి ఉంటారు. బోలక్ష్మి చివరి క్షణాల్లో ఆమె పట్ల శ్రద్ధ వహించినందుకు నేను శాశ్వతంగా ఆమెకు రుణపడి ఉంటాను. లక్ష్మి భగవాన్కి ప్రియమైన జంతువు. నాగమ్మ గారు భగవాన్కి ఇష్టమైన మనిషి కాబట్టి నాగమ్మ గారి గురించి చెప్పేటప్పుడు బోలక్ష్మి గురించి కొన్ని మాటలు చెప్పకుండా ఉండలేను. భగవాన్ అన్ని విధములైన జంతువులను ఒకే విధమైన ప్రేమ, మృదుత్వము, అనుగ్రహాలతో చూసేవారు. అయినప్పటికీ మానవజాతి చెందని గోలక్ష్మి ఆయన సంపూర్ణ అనుగ్రహణ పాత్రురాలే సంపూర్ణమైన మానసిక పరిపూర్ణతను, సమానత్వం పొంది ముక్తిని పొందిందని చెప్పడంలో వింత ఏమీ లేదు. గోలక్ష్మి మానవీయమైన జీవని, ఎందుకంటే భగవాన్ ఆమెతో మమేకమై ఆమె చివరి గడియల్లో తన హస్తస్పర్శ ద్వారా ముక్తి ఇచ్చారంటలో సందేహం లేదు. అంత పూర్వం కొన్ని దశాబ్దాల కిందట స్కందాశ్రమంలో తన తల్లి అలగమ్మ గారికి ఆ విధంగానే చేశారు భగవాన్. గోలక్ష్మి విషయంలో జరిగిన సంఘటన గురించి నాగమ్మ ఈ విధంగా తెలిపారు. లక్ష్మి చనిపోయే రోజున భగవాన్ గోశాలకు వచ్చి నేరుగా గోలక్ష్మి వద్దకు వెళ్ళి ఆ పక్కన గడ్డిపై కూర్చున్నారు. తర్వాత ఆయన దాని తలను తన 2 చేతులతో సున్నితంగా పైకి లేపి తన ఒళ్ళో ఉంచుకున్నారు. ఆయన మృదువుగా, ప్రేమగా తన చేత్తో ఆ ముఖంపై పైనుండి మెడ వరకు నిమురుతూ ఉన్నారు. తర్వాత తన ఎడమ చేతిని ఆ తలపై ఉంచి కుడి చేతి వేళ్లతో ఆ మెడ నుండి హృదయం వరకు నెమ్మదిగా నొక్కుతూ ఉన్నారు. ప్రాపంచ బంధనాలను తెంచుకొని బాధ నుండి విముక్తి చెంది సమాధి స్థితిలో ఉన్నదా అన్నట్లుగా ప్రశాంతంగా ఉంది. లక్ష్మి ప్రాణాలు విడిచింది అని నాగమ్మ తెలిపినప్పుడు భగవాన్ గోశాల వద్దకు వచ్చి తన 2 చేతులతో ఆమె తలనెత్తి లక్ష్మి లక్ష్మిని పిలిచారు. ఆయన అక్కడున్న భక్త సమూహంతో ఆమె వల్లనే నేడు మన కుటుంబం ఇలా విస్తరించింది అన్నారు. 1926లో లక్ష్మి ఒక దూడగా భగవాన్ వద్దకు వచ్చింది. భగవాన్ ఆమెకి లక్ష్మిని పేరు పెట్టారు. ఆమె భగవాన్ పట్ల ఎంతో ప్రేమతో ఉండేది. ఆమె వచ్చిన తర్వాత గోశాల నిర్మించబడ్డది. ఆశ్రమం కూడా ఉత్తరోత్తర చాలా అభివృద్ధి చెందింది. ఆమె చివరి రోజున లక్ష్మిని చూస్తూ భగవాన్ గద్గద స్వరంతో ఆమె కుడిచేయి పైకి లేచి ఉండటం మీరు గమనించారా అని ప్రశ్నించారు. ఆయన ఎందుకన్నారంటే కాశీలో మానవులు మరణించేటప్పుడు ఈశ్వరుడు వారి కుడిచెవిలో తారకమంత్రం ఉపదేశించి ముక్తినిస్తారని నమ్మకం. భగవాన్ ఉద్దేశం లక్ష్మి నిజంగా ముక్తి పొందింది అని. ప్రాచీన గ్రంథమైన తిరుమందిరంలో సూచన అనుసరించి భగవాన్ స్వీయ పర్యవేక్షణలో గోలక్ష్మికి సమాధి నిర్మించబడింది. ఆ గ్రంథంలో ముక్తి చెందిన వారి దేహాల్ని ఎట్లా సమాధి చేయాలో, సమాధి మందిరాన్ని ఎట్లా నిర్మించాలో వివరింపబడి ఉంది.
లక్ష్మి ముక్తినందుని అర్థం వచ్చేలా భగవాన్ తమిళలో ఒక పద్యం రాశారు. దేవరాజ మొదలయ్యారు ఆ పదము మరణం సూచనకు రాశారా అని అడగ్గా, లేదు, ఆ పదము ఆమె అంతిమ సాక్షాత్కారానికి సూచించటకే వాడబడింది అని భగవాన్ నిశ్చయంగా చెప్పారు. భువలక్ష్మి, సూర్యనాగమ్మ గారు కూడా భగవాన్లో ఐక్యమైనారు. ఒకప్పుడు ఎవరో భగవాన్, నేను మీ అనుగ్రహాన్ని కోరుకుంటున్నాను అని చెప్పగా, భగవాన్, ఏదైతే ఉన్నదో అది కేవలం అనుగ్రహమే అని అన్నారు.